నమస్తే వెల్కమ్ టు సామా 6 టీవీ న్యూస్. మంగళవారం మండల కేంద్రంలోని జటాశంకర్ చెరువు మరియు జలాల్ సాబ్ చెరువు దగ్గర ఉపాధి హామీ కూలీలతో కలిసి దేశంలో నరేంద్ర మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి, దేశ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న నరేంద్ర మోదీని మరోసారి 400 పైన సీట్లతో భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మరియు భారతదేశ అన్ని రంగాల్లో ముందుకెళ్లడానికి అహర్నిశలు కష్టపడుతున్న నరేంద్ర మోదీకి ప్రతి ఒక్కరూ ఓటు వేసి బీజేపీ పార్టీని పెద్ద మొత్తంలో గెలిపించాలని బీజేపీ మండల కార్యకర్తలు ఉపాధి హామీ కూలీలతో కలిసి ముచ్చటించారు. ఉపాధి హామీ కూలీలు జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు పలికారు. ఇటు కార్యక్రమంలో ముదోల్ మండల బీజేపీ అధ్యక్షులు కోరి పోతన్న, ఎంపీటీసీ దేవోజీ భూమేష్, రమేష్, దశరథ్, బత్తిని సాయినాథ్, మోహన్ యాదవ్, సాయినాథ్, సీను, యోగేష్, లడ్డు పోతన్న, బీజేపీ కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ఒక చిన్నగా పోయి దాన సంస్కారం చేసి మళ్ళీ వెంటనే 3 గంటలు ఇంకొక దగ్గర మీటింగ్ అటెండ్ అయ్యాడు. అటువంటి వ్యక్తి 18 గంటలు కష్టపడతారమ్మా. ఓళ్ళకి ఇలా మేమైతే ఏ పదవులు ఆశించలేదు, ఏ మూడు ఇప్పటికే వేయలేము, అందం పిల్లగన్నాము. ఆయన కోసం మేము తిరుగుతున్నాం. ఒక్కసారి ఆలోచించింది మన పిల్లల భవిష్యత్తు మంచిగా. ఒక్కసారి దయచేసి ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా వేస్ట్. ఒక బీజేపీ పార్టీ 18 రాష్ట్రాల సీఎం ఉన్నాడు. ఓన్లీ కాంగ్రెస్ మన దగ్గర బెంగళూరు దగ్గర 2 కర్ణాటక తప్పితే మిగతా దగ్గర ఆడలేదు. మనోళ్ళు కూడా ఇప్పుడు పెద్ద మనుషులు ఏ పని చేయకుండా ఈ ఎలక్షన్ టైంలోనే మన గల్లీలో తిరుగుతున్నారు. రిటైల్ రేటు కూడా 10 సంవత్సరాలు మనకి ఏం చేయలేదు. మన హాస్పిటల్ తీసుకుపోయి అటు పెట్టింది. ఇలా ఓడు ఆడు మనకు మన పని చేసి మనమే బతకాలా, మన కష్టం మనమే వేసుకోవాలి. కానీ ఈయన మాత్రం ఒక దేవుడమ్మ, దేవుడు చూసి ఓటేయండి. అందరికీ దండం పెట్టి మోదీ గారికి ఓటేయండి. ఒక్కసారి మనం నరేంద్ర మోడీ గారికి ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ఓటేసి కమలం పువ్వు గెలిపేయాలని కోరుకుంటున్నాం. భారత్ మాతా కీ జై. అందరికీ జై శ్రీరామమ్మ. ఇవాళ మనం కష్టం చేసుకుంటూ కూడా అందరు బతుకుతాం. ఏ పార్టీ కూడా ఏమి ఇచ్చినా కొన్ని రోజులే ఉంటుంది, కానీ జీవితాంతం మీ పిల్లల భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఇవాళ ఒక 45 సంవత్సరాలు వెనక తీసుకుంటే నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను 7 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడ బస్ స్టాండ్ పోవాలంటే భయపడుతుంది. పాత బస్ స్టాండ్ రావాలంటే భయపడుతుంది. అంటే అలాంటి వ్యవస్థ ఉండే మన తెలంగాణలో. ఇవాళ మార్పు ఎందుకు వస్తుంది అంటే మన దాంట్లో ఐక్యత పెరుగుతుంది రోజు రోజు. అరే మన ధర్మంకు మనం పని చేయాలా, మన ధర్మం గోల్ పని చేసే వాళ్ళకి ఓటేద్దాం అనే సిద్ధాంతాలలో మనం పోతున్నాం కనుక ఇవాళ ఐక్యత పెరుగుతున్నది. అదేవిధంగా 500 సంవత్సరాల నాటి అంటే దాదాపు ఒక 10 పీడీలు అనుకోండి. అంటే మనం చూడదు, మీరు కూడా మాకంటే పెద్దోళ్ళు, మనం చూడని పీడిన వాళ్ళు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకు రామ మందిరం కాలేదు. ఎందరో ప్రాణాలు పోయినాయి ఆ టైంలో. అయితే మొన్న రీసెంట్లీ అంటే మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రామ మందిరం కడితే మన దేశంలో యుద్ధం అవుతుంది, ప్రాణాలు పోతాయి, కోసేస్తారు, రక్తాలు పారుతాయని చెప్పిన కొందరు హేతువాదులు ఇవాళ అంత మంచి జనవరిలో మనకు అంత పెద్ద రామ మందిరం అయితే ఒక చీమకు కూడా ఏం కాలేదు. అంటే నరేంద్ర మోడీ గారు హిందువుల మీద ఎంత గట్టిగా పనిచేస్తున్నారో మనం ఆలోచించుకోవాలి. అదేవిధంగా మీరు ఒకటే దయచేసి మీకు చెప్తున్నా, 13వ తేదీ నాడు, మే 13వ తేదీ నాడు ఎలక్షన్లు ఉన్నాయమ్మా. ఈ ఓటు ప్రతి ఒక్కరు ఇంటింటికి నరేంద్ర మోడీ కావాలా. మీరు ఓటు వేసుకున్నట్టు మీరు నరేంద్ర మోడీ అన్నట్టే. మనము మోడీకి చూసి ఓటేద్దాం. దయచేసి మే 13 నాడు ఎవ్వరు కూడా ఎటు వెళ్ళకండి. వెళ్ళినా దయచేసి ఓటు వేసి వెళ్ళండి. అందరికి ఇంకోసారి చేతులు దండం పెట్టి చెప్తున్నా, ఓటు ముఖ్యం. మనం ఎవరినైనా మనం యుద్ధం చేయాలా, అది పొడి చేయాలా, అది గది చేయాలా కాదు, ఓటుతోనే మనం పొడిచినట్టే ముంగటోడికి. ఓటు వేసి మనం అనుకున్న మనిషి తెచ్చుకున్నాం అనుకో, మనం సంతోషంగా బతుకుతాం. అందువల్ల దయచేసి మే 13 నాడు ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించాలని చెప్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల నాయకులము ముదోల్ పెంటల్ చెరువులో ఉపాధి హామీ ప్రధానమంత్రి చేపట్టినటువంటి ఈ పథకాన్ని భాగంగా మీరందరూ కూలీలుగా ఈరోజు పనిచేయడానికి వచ్చింది. మేము ఈరోజు జరగబోయే 13 నాడు ఎంపీ ఎన్నికలు భాగంగా ప్రచార నిమిత్తము మీ దగ్గరికి మేము రావడం జరిగింది. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థి అయినటువంటి గూడెం నాగేష్ గారు మన ఎంపీ అభ్యర్థిగా ఖరారు కావడం జరిగింది. గతంలో కూడా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంపీ స్థానం
మన భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఇది సిట్టింగ్ స్థానం. అప్పుడు కూడా మనం ముదోల్ మండల కేంద్రం నుండి అత్యధిక భారీ మెజారిటీ ఇచ్చి మనం గెలిపించుకున్నాం. ఏదైతే దేశ ప్రధాని అయిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేపట్టినటువంటి మన మోడీ గారిని మరోసారి ఇప్పటికే 2 సార్ల సీఎం పదవి వారు చేపట్టారు. ఇప్పుడు కూడా ఆయననే చేపట్టాలని మనం మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్క మహిళలు, యువకులు అందరూ కూడా గోడం నాగేష్ గారిని ఓటేసి మనం గెలిపించుకుందాం. అదేవిధంగా కరోనా కష్టకాలంలో మనం చూసి ఉంటాం, ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయినప్పటికీ భారతదేశంలో మాత్రం 150 కోట్ల మందికి అన్న యోజన పథకం కింద అందరికీ ఉచిత సరుకులు అందించడం జరిగింది. అలాగే వ్యాక్సిన్లు ఇచ్చి ప్రాణాలు కాపాడడం జరిగింది. అలాగే ప్రాణవాయువు దొరకక ఎందరో మంది కొట్టుమిట్టాడితే కూడా ప్రతి ఒక్కరికి అప్పట్లో ట్యాంకర్లతో సరఫరా చేసి ఆక్సిజన్ అందించినటువంటి ఘనత మన నరేంద్ర మోడీది. ఏదైతే మహిళలకు ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కూడా కావచ్చు, ఈ మధ్యలో మహిళలకు అందరికీ వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే వడ్డీ కూడా మహిళా స్వయం సంఘాలకు అందిస్తున్నటువంటి ఘనత మన నరేంద్ర మోడీది. గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి నిధులు మొత్తం నరేంద్ర మోడీ పంపించినటువంటి నిధులు. ఈరోజు శ్మశాన వాటిక కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, క్రీడా ప్రాంగణం కావచ్చు, ఏదైతే ఈ మోదీ గారి యొక్క దయ వల్ల మనం ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 5వ వ్యవస్థలో మనం ఉన్నామని గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము పదే మిమ్మల్ని అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీ అంటే దేశం కోసం, ధర్మం కోసం అనుక్షణం పనిచేస్తున్నటువంటి పార్టీ మన భారతదేశం పార్టీ. మన ప్రపంచంలో అన్ని పార్టీలు సెక్యులర్ కొరకు ఉన్నాయి, కానీ ఈ 80-90 కోట్ల హిందువుల జనాభా కొరకు మాత్రం ఒకటే భారతీయ జనతా పార్టీ, బీజేపీ పార్టీ, ఈ కాషాయ దళ పార్టీ ఉందని నేను మరోసారి మిమ్మల్ని కోరుకుంటున్నా. అందుకొరకే అమ్మలారా మీరు దయచేసి ఏది ఏమైనప్పటికీ తప్పకుండా ఈ కాషాయ జెండాను మరవద్దు. మన కాన్స్టిట్యూన్సీ నుంచి, మన మండలం నుంచి భారతీయ జనతా పార్టీ మన గోడం నాగేష్ అన్నగారిని భారీ మెజారిటీతో మనం ఓట్లేసి గెలిపించుకుందామని నేను మిమ్మల్ని సన్వయంగా కోరు. భారత్ మాతా కీ రామారావు పటేల్ గారి నాయకత్వం, రామారావు పటేల్ గారి నాయకత్వం, గోడం నాగేష్ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం.